నేను మీరు అడుగుతున్న ప్రశ్న మాదిలకు ప్రయారిటీ ఇస్తుండా లేదా ముఖ్యమంత్రి అనేది మీరు అడుగుతున్నారు. అదే గనక జరిగితే నేను ఈ మాదిగ మహాశక్తి అనేది పుట్టేది కాదు. ఈ మాదిగ మహాశక్తిని నేను పెట్టేవాడిని కాదు. ఇది ఎవరికి వ్యతిరేకమైనటువంటి ఆర్గనైజేషన్ కాదు. ఇది కేవలం మాదిగ కులస్తుల కోసమే పెట్టుకున్నటువంటి ఎజెండాని కూడా ఈ సందర్భంగా మాదిగలను అనాదిగా అని తొక్కేస్తున్నారు. రాజకీయాలకు దూరం చేసిండ్రు, చట్టసభలలో లేకుండా చేసిండ్రు, ఎక్కడ పార్టిసిపేషన్ లేకుండా చేసిండ్రు. మీరు చూడండి, 3 పార్లమెంటు సభ్యులుంటే 3టికి 3 వాళ్ళే తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు నేను చేయలేదని చెప్తుండు బయట, కానీ చేసినోడు ఎవడో వాని పేరు చెప్పమని మేము అడుగుతున్నాము. అదేవిధంగా మీరు చూడండి, రాజ్యసభలో మాకు సీట్లు లేవు. మాదిగోళ్ళు మీరు చట్టసభలలో ఉండటానికి వీల్లేదన్నట్టుగా, మీరు కులహీనులు కాబట్టి చట్టసభలలో మాదిగోడు ఉండొద్దు అన్నట్టుగా ఉన్నదే తప్ప మమ్మల్ని ప్రేమించినటువంటి దాఖలాలు లేవు. ఒక్క అందశ్రీ పాడెత్తుకుంటేనే మురిసిపోయి చెప్పిన నేను ఆ రోజు. కానీ మా మురిపమంతా 3 రోజులే ఉన్నది ఏమయ్యా. కాబట్టి మాదిగల మీటింగ్ పెట్టమని చెప్పిన బిడ్డ నేను. మాదిగల మీటింగ్ పెట్టవయా, మాదిగ మీటింగ్లు పెడితే మా డిమాండ్స్ను ఒక 9-10 ఉన్నాయి. ఈ 9-10 నువ్వు ఇందులో అన్నీ కూడా సాల్వ్ చేయగలిగినాయి. నువ్వు ఖచ్చితంగా ఇవి సాల్వ్ చేయమని చెప్పిన, కానీ పట్టించుకోలేకపో. ఎందుకు పట్టించుకుంటలేవు నువ్వు? మాదిగల మాలోళ్ళకి భయపడుతున్నావా? ఒకవేళ మాలోళ్ళకే భయపడేది ఉంటే నేను అంటున్నా కదా, వాళ్ళ మీటింగే మొదలుపెట్టు. వాళ్ళ మీటింగే మొదలుపెట్టి మా మీటింగ్ తర్వాత పెట్టుకొని ఎప్పుడెప్పుడు పెడతావో చెప్పు, డేట్లు చెప్పు. ఎందుకు కష్టాలు అనేది మాకు కదా, మేము చెప్పుకోవాలి కదా. ఇది గవర్నమెంట్ కదా, ఎవడబ్బా సొత్తు కాదు కదా, ఎవడబ్బా సొత్తు కాదు కదా అని మళ్ళీ కూడా చెప్తున్నాను. ఏం తమాషగా ఉందా? మాదిగ జాతి, ఇంత పెద్ద జాతిని మీరు అవమానపరుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేం దద్దమలం కాదు. చూసి గతంలో వాస్తవంగా మేము అమాయకంగానే బతికిన నిజమే, కానీ ఇక రాబోయే కాలంలో అట్లా ఉండటానికి వీల్లేదు. రాబోయే కాలంలో నా మాదిగ జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకునే ప్రశ్నే లేదు, ప్రాణం పోయినా పర్వాలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న డయాస్ మీద ఆయన చెప్తే నేను నిజంగా జాలిపడ్డా. అయ్యో, మరి నిజమే కదా, ఎవరిది పొరపాటు? మేము ఉంటే మా గొంతులు కోసేటట్టు. మరి నువ్వు ఎవరికో భయపడి మా గొంతులు కోస్తే ఇప్పటికే అన్యాయం అయిపోయినాం. ఇంకెంతకాలం రాబోయే కాలంలో కూడా టికెట్ ఇస్తారో లేదో. కాంగ్రెస్ పార్టీలో మాకు అవకాశం ఉంటుందో లేదని నా జాతి భయపడుతున్నది, బాధపడుతున్నది. ఒక్క సీట్ ఇరా పార్లమెంట్లో, రాజ్యసభ ఇవ్వకపోతే కౌన్సిల్లో మేము లేనేలేం. ఏమండి, అసెంబ్లీలో నా మాత్రంగానే ఇస్త్రీ. ఎట్లా మా జాతి ఎట్లా ఎప్పుడు పైకి వస్తుంది? ఇప్పుడు కార్పొరేషన్లు ఏదో ఇస్తున్నారంట, ఇప్పుడు చూస్తాం ఎట్లా ఉన్నదో కూడా. ఖచ్చితంగా మా జాతి ఔన్నత్యం కోసం మేము ఈ ఆర్గనైజేషన్ మాదిగ మహాశక్తి పుట్టింది, పనిచేస్తాం. మా మీటింగ్ పెట్టునము, ఇది విజ్ఞప్తి అనుకో, డిమాండ్ అనుకో. నిన్న నువ్వు మాట్లాడిన దానికి నేను వెనక ఓను రైట్. నీ గొంతలు తోబెట్టి గొంత తీసి పాతరేస్తాం, వాడు ఎవడన్నా కానీ. రేవంత్ రెడ్డి వెనక ఎవరు గోతులు తీసినా, నల్లి కుట్లోడున్నా వాడిని ఏ రకంగా చేయాలో అని చేస్తాం. 100 గజాల లోతు తీసి పొక్కలు పెడతాం వాడిని. మాకు ఇవ్వండి అవకాశం, నా జాతికి అవకాశం ఇవ్వండి, నువ్వు మీటింగ్ పెట్టు. అంతేగాని ఈ రకంగా మా జాతికి గొంతు కోస్తూ వచ్చినారు. 78 సంవత్సరాల స్వాతంత్రం, అప్పటి నుంచి గొంతు కోస్తూనే. ఇంకా మేము భరించడానికి సిద్ధంగా లేం. ఎంతోమంది బలైపోయారు నా జాతి, ఎంతోమంది పోరాటాలు చేసి బలైపోయారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. నీ వెనుక ఉండాలంటే ఉంటాం మేమే కాదు. మా ఆయన ఎవరు, బాలరాజ్ గౌడ్, ఏం ఆర్గనైజేషన్ అది, మా బీసీ పొలిటికల్ ఫ్రంట్. ఇద్దరం వాక్ చేస్తే ఆయన మండిపోతా ఉన్నాడు. నిజమే, ఎంతకాలం సార్ ఇది? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ దొరలకు చాకరీ చేయటమేనా? బాలరాజ్ గౌడ్ నిజంగా ఎంత గొప్ప మనసు ఉంది ఆయనకి. ఎంతకాలం ఇది ఉంటుంది సార్, మంచి పని చేసిరని ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. ఒకరి తర్వాత ఇంకొకరు వస్తారు, అందరూ కూడా ఖచ్చితంగా
ఆలోచన చేస్తారు ఈ ఆర్గనైజేషన్ గురించి. మోత్పల్లి అంటే నరసింహులు అంటే ఆషామాష కాదు, ఓ మాటకు నిలబడే మనిషిని నేను. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన డాష్ మీద మాట్లాడినందుకు ఆయన మాటలకి నిజంగా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. కానీ మన మీద ఉన్న నమ్మకాన్ని మరి మాకు నమ్మకం ఇవ్వాలి కదా సార్. మీరు మీ మీద ఇప్పటిదాకా మీ మీద ఉన్న మీ ఎంబడున్న వాళ్ళ మీద నమ్మకం లేదు సార్ మాకు. 3 పార్లమెంట్ సీట్లు మాకు లేకపోయినా మేము ఏం చేయాలి? చట్టసభలలో మా స్థాయి లేకపోతే మేము ఏం చేయాలి? అనగదొక్కే వాళ్ళు మా ఎంబడే ఉంటే మేము ఏం చేయాలి? అన్ని అవకాశాలు వాళ్ళకే ఇస్తున్నారు. మాకు కూడా డిప్యూటీ సీఎం ఇవ్వండి, మా లక్ష్మణ్కి ఇవ్వండి, మా దామోదర్కి ఇవ్వండి, మా లక్ష్మణ్కి ఇవ్వండి, ఎవరికొవరికి ఇవ్వండి. పోనీ ఇప్పుడు ఇదంతా కూడా మీకు పదవి రాలేదన్నటువంటి ఆవేదన, లేకపోతే మాదిగ జాతికి అన్యాయం జరుగుతుందన్నటువంటి ఆవేదన? ఎవడేమన్నా అనుకొని రకరకాల అనుకుంటారు పనికి మాలి వాళ్ళంతా. దాని గురించి కానే కాదు, నా జాతి మొత్తానికి సంబంధించిన సమస్య. ఏ మూడు సీట్లలో నేనే పోటీ చేస్తానా? పోటీ చేస్తే 19 సీట్లు ఉన్నాయి, అన్నింటిలో నేనే పోటీ చేస్తానే. ఇదంతా దొంగ మాటలు, లంగ మాటలు మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు, దాన్ని పట్టించుకోవద్దని. ఓకే, నమస్కారం.